ప్రియులారా, మన ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం మే 30 శుక్రవారం. నేటి మన ధ్యాన లేఖనం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులైన ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. వ్యాఖ్యాన అంశం క్రైస్తవ యాత్ర. వ్యాఖ్యాన అంశం క్రైస్తవ యాత్ర. వ్యాఖ్యానం: రక్షణ పొందేది ఒకటి, పొందిన రక్షణను కొనసాగించడం వేరొకటి. రెండవసారి పుట్టడ ఒకటి, పుట్టిన తర్వాత కలిగిన రక్షణలో ఎదగటం మిక్కిలి అవసరం. మనం విధేయతకే పిలువబడ్డాం కనుక విధేయతతో సమకూడిన జీవితమును నేడే జీవించండి. భయము కలిగి ఉండుడు గాని దండనతో కూడిన భయము క్రీస్తు వారికి కూడదు. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం చూడండి. మంచి భయం అనగా దేవుని యందలి భయము మీకుండునుగాక. పౌలుకు కలిగి ఉన్నట్టి భయం మంచిది, అది దండంతో కూడింది కాదు. ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అనే భయాన్ని పెంచుకొని పౌలు తన శరీరాన్ని నలగొట్టి దాన్ని లోబర్చుకున్నట్టు మేమును నేర్చుకొని మా క్రైస్తవ యాత్రను కొనసాగించాలి. మంచి భయమును వణకును కలిగి ముందుకు సాగుదుంగాక. అయినా నరకదండన వంటి భయం మంది కాదు. కొందరు విశ్వాస విషయమై ఓడబద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. మరికొందరు పరిగెత్తుట మాని కూర్చొని ఉన్నారు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. అది ఇది తగలకుండా జాగరూకులై ఉండి దానముగా క్రీస్తు యేసు మీకొసగిన రక్షణను తుదవరకు కొనసాగించండి. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.